విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహించబడి ఉన్నది. శ్రమలను మనము అనుభవించాలి. ఎవరి కోసం అనుభవించాలి? మనం చేసుకున్న తప్పులకి మనం శ్రమలు అనుభవించడం కాదు, మనం చేసుకున్న ఇబ్బందులకు మనం శ్రమలు అనుభవించడం కాదు. క్రీస్తు పక్షముగా నువ్వు శ్రమలు అనుభవించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమ పొంది ఉండటం కూడా మీకు అనుగ్రహింపబడి ఉన్నది. నువ్వు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించావనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పనా? మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. చూసారా? మన ఎడల దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కాబోతూ ఉంది. ఒకానొక రోజు మన కన్నీటిని ఆనందముగా, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే రోజు ఒకటి ఉంటుంది. మన దేవుడు మన కన్నుల మీద బాష్పావి బిందువులను తుడిచివేస్తాడు. మన శ్రమను చూస్తాడు. మనల్ని ఆదరించడానికి ఆయన మహిమను మన మీదకు పంపిస్తాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట, ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు లెక్కలోవి కాదు. దేవుని యొక్క మహిమ మన ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. కాబట్టి దేవుని నమ్ముకొని నేను ఆస్తులు సంపాదించుకున్నాను, ఉద్యోగాలు సంపాదించుకున్నాను, అది కాదు. క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమల ద్వారా నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. పౌలు గారు అదే చెబుతున్నాడు. క్రీస్తు సంఘం అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైనవి నా శరీరమందు నా వంతు నేను సంపూర్ణం చేయించున్నాను. మరి నువ్వేం చేస్తావు క్రీస్తు కొరకు? యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, ఆయన ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి మరలా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళారా క్రీస్తు కొరకు మనము ఏం చేయాలి? పౌలు గారి వల్లే మనం తీర్మానము చేసుకోవాలి. ఏం తీర్మానం చేసుకుంటున్నాడంటే మీరు చూడండి, బ్రతుకు మూలమున అయినా సరే, చావు మూలమున అయినా సరే నా దేహమందు దేవుడు మహిమపరచబడాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చక్కని తీర్మానం కదా. నేను దేవుని కోసం బ్రతుకుతాను. మనలో ఎవరు తన కోసం తాను బతుకురు, ఎవరు తన కోసం తాను చనిపోరు. ఎవరన్నా గదిలిస్తే నా పిల్లల కోసం బ్రతుకుతున్నానయ్యా, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నానని చెప్తాం. మనలో ఎవరు తన కోసం తాను బ్రతకరు, తన కోసం తను చనిపోడు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏమండి, చావైతే లాభమా? చచ్చిపోతే మనం ఆనందపడతామా బాధపడతామా? శత్రువు చచ్చిపోయినా బాధే పడతాం, అయ్యో చచ్చిపోయాడని. శత్రువు చచ్చిపోయినా కొన్ని సందర్భాల్లో నాకు వచ్చే కష్టాలు పగోడికి కూడా రాకూడదురా, అరే నాకు వచ్చే కష్టాలు శత్రువుకి కూడా రాకూడదురా అంటే అక్కడ నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నట్టేగా, శత్రువు మీద జాలి పడుతున్నట్లేగా ఆ మాటలో అర్థం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతా, చనిపోతే దేవుని కొరకు చనిపోతా. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు దేవుడు అంటే అంత పిచ్చి ఆయనకి? ఈ లోకంలో సినిమా వాళ్ళ హీరోల కోసం చేతులు కోసుకునేవాళ్ళు, రక్తం గాచుకునేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. కానీ దేవుని కోసము అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా వెనకట్లేదు పౌలు గారు. దేవుడు ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడో మనం కూడా అలాంటి ప్రేమతోనే దేవుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని ఎందుకన్నాడంటే, ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు తనను తాను అప్పగించుకున్నాడు.
ఈ లోకంలో ఎవరు నన్ను అంతగా ప్రేమించలేదు, నా కొరకు ప్రాణం ఇచ్చేవారు ఎవరు లేరు. ఒక సందర్భంలో దావీదు అంటాడు, నా తల్లిదండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను సారదీస్తాడు, యెహోవా నన్ను సారదీస్తాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. యెహోషాపాతు అంటాడు, మేము దిక్కులేని వారం ప్రభువా, నీవే మాకు దిక్కు అని ప్రార్థిస్తాడు. దిక్కులేని వాళ్ళు అంటే ఎవరు లేని అనాథల్ని దిక్కులేని వాళ్ళు అంటారన్నమాట. దేవుడే దిక్కు అయితే మనకు అన్నీ ఉన్నట్టు. ఈ లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నప్పుడు, దేవుడు దిక్కు అయినప్పుడు ఇక వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎందుకు అవుతారు? ఎప్పటికీ కాదు. దేవుడు నేను ఒంటరిగా విడిచిపెట్టడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నీకు ఈరోజు ఎన్నిక లేదేమో, నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, నీ దృష్టికి నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, జనం దృష్టికి నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, దేవుని దృష్టిలో ఒక గొప్ప వ్యక్తివేమో. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన ప్రభువైన యేసుక్రీస్తు కోసం నేను బ్రతుకుతున్నానని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు దైవభక్తి చాలామందికి గొప్ప లాభంగా మారిపోయింది. పౌలు గారు ఎటువంటి తీర్మానం చేసుకున్నాడు తెలుసా? క్రీస్తు సంఘం అనే శరీరము కొరకు ఆయన పడిన పాట్లు అంతా ఇంత కాదు, ఇంకా ఆయన కొన్ని మిగిల్చాడు. వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తున్నాను అని చెప్పాడంటే ఎంత గొప్ప మాట. యేసయ్య మిగిల్చిన పని మీరు చేయరా? ఎవరు దేవుని కొరకు ప్రయాసపడితే, ఒకవేళ నేను గుర్తించకపోయినా దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు ఖచ్చితంగా. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. కొన్ని సందర్భాల్లో మీరు నన్ను చాలా ప్రేమించుంటారు, ఆ ప్రేమ నాకు గుర్తుండకపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవడని చెబుతున్నారు. దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇస్తాడు. మీరెన్ని చేశారు మీకు గుర్తుండొచ్చు, కానీ పొందుకున్న నాకు గుర్తుండకపోవచ్చు. అలాగని నన్ను చెడ్డోని చేయబాకండి. ప్రార్థన చేస్తూనే ఉన్నాను, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరి అయినా సరే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం కష్టపడాలి. ఇక్కడ ఏం చేయాలమ్మా? సంఘం ఎలాగ పెరగాలి, నశించిపోతున్నటువంటి వారికి మనం దేవుని యొక్క మాటలు ఎలా అందించాలి, లోకంలో పాపంలో ఉన్న వారిని మనం దేవుని సన్నిధికి ఎలాగ నడిపించాలి, ఇలాంటి చక్కని తీర్మానాలు కలిగి మనం ఉండాలి. పౌలు గారు అదే చెబుతున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన కొరకు మనం శ్రమలు కూడా మనము అనుభవించాలి. అవసరమైతే క్రీస్తు కొరకు నేను చనిపోవటానికైనా వెనుకాడను. ఒకవేళ చనిపోయినా అది నాకు లాభమే. ఒక చోట అంటాడు రోమాపత్రికలో పౌలు గారు, మనం బ్రతికినను క్రీస్తు వారమే, చనిపోయినను క్రీస్తు వారమే. మనము తిన్నా దేవుని మహిమ కొరకే తినాలి, త్రాగినా దేవుని మహిమ కొరకే త్రాగాలి. కొంతమంది గురించి ఏమంటాడంటే, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతం. ఈ లోకములో శరీర కోరికల కోసము అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారు సంతోషపెట్టుకోవడం కొరకు. పౌలు గారైతే ఎప్పుడప్పుడు నేను దేవుని సంతోషపెట్టాలా, ఎప్పుడెప్పుడు అనేక మందిని ఆ నరకము నుండి జీవములోనికి నడిపించాలన్నటువంటి ఆలోచన నానా విధములుగా దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. అనేక మంది జీవితాలను ప్రభువులో పురికొల్పుతూ ప్రేరేపిస్తూ ఆత్మల విజేతగా నిలబడ్డాడు అని అంటాడు. మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు. ఏ పోరాటం? పుచ్చు పోరాటం, చచ్చు పోరాటం కాదు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించి తిని. పూర్తి చేశాడు, దేవుడు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ప్రారంభంలో చాలామంది దేవుని సన్నిధికి రావచ్చు, ముగింపు వరకు ఉంటారంటే ఉండరు. లక్షల మంది ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు, కానీ ఆ లక్షల మంది అంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. 2 మాత్రమే కానానికి వెళ్ళగలిగారు. అనేక మంది మరి ఇరుకు మార్గంలో ప్రవేశించాలని కోరుకుంటారంట, కానీ వారు ప్రవేశించలేరంట. ఉదయకాలంలో నేను చెప్తూ వచ్చాను, మన్ను లేని రాతి మీద పడినటువంటి విత్తనం మొలిచిందట, మొక్కయిందట, సూర్యరశ్మికి అది మాడిపోయిందట. దేవుని వాక్యం వినంగానే
నేను కూడా ఇలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నేను ఇది మొదలుకొని ఇక ఏ పాపం చెయ్యను, నేను దేవుని కొరకే బ్రతుకుతాను, నేను బ్రతికినంత కాలం దేవునికి నమ్మకంగా ఉంటాను అని నువ్వు చక్కని తీర్మానం అయితే చేసుకుంటున్నావు, కానీ ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చక్కని తీర్మానం చేసుకుంటున్నాడు. క్రీస్తు సంఘము కొరకు అనేక విధములైనటువంటి పాటలను అనుభవిస్తే ఆ మిగిలినవి నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తాను, ఆ మిగిలిన పని నేను చేస్తానని చెప్పి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎటువంటి హతసాక్షిగా అయ్యాడంటే, తల ఇలా పెడితే ఆ తలను కత్తితో నరికేసేసారంట పౌలు గారిని. పౌలు గారు దేవుని కొరకు బ్రతికాడు, అనేక సార్లు సరసాలకు వెళ్ళాడు దేవుని కొరకు, అనేకుల ఎదుట సాక్ష్యం చెబుతూ వచ్చాడు. తెల్లారితే శిరఛేదనం చేయబడిద్ది అనంగా ఆ జైలర్ గారు వచ్చి అడిగాడట, నీ ఆఖరి కోరిక ఏంటి చెప్పండి, అది మేము తీరుస్తామంటే, అయ్యా నాకు రొట్టె ద్రాక్షారసం కావాలి అని అడిగాడంట. దేవుని సన్నిధిలోకి వచ్చే ద్రాక్షారసం రొట్టె ఉంటుందే, ప్రార్థన చేస్తే శరీరంగా మార్చబడిద్ది, రక్తముగా మార్చబడిద్ది. ఆయన ఆఖరి కోరిక ఏంటి అంటే, నాకు రొట్టె ద్రాక్షారసం కావాలి అని అడిగాడంట ఆ జైలర్ గారితో. ఆయన అన్నాడంట, అదేం కోరిక, నా చిన్న కోరికే కదా, అంతకు మించిన కోరిక నాకేది లేదు. నేను చనిపోక మునుపు యేసయ్య రక్తములో, యేసయ్య శరీరములో పాలు పంపులు పొంది నేను శిరఛేదనం చేయబడతాను అని అన్నాడట. ఆయన బలారాధనలో పాలు పంపులు పొందిన తర్వాత అలాగా పౌలు గారు దేవుని కొరకు ఆయన శిరఛేదనం చేయబడ్డాడు. ఆయన తీర్మానం చేసుకొని బ్రతికినంత కాలం ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి అతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. మనం కూడా కొన్ని తీర్మానాలు చేసుకొని మధ్యలో వదిలేస్తాం. మధ్యలో వదిలేసే తీర్మానాలు కాదు నువ్వు చేసుకోవాల్సింది. బ్రతికినంత కాలం రేపేం జరగనయ్యిందో నీకు తెలీదు. నీ చావు మూలమునైనా సరే, బ్రతుకు మూలమునైనా సరే దేవుని నామానికి మహిమ రావాలి. సంఘములో కొదువైన వాటిని ఏం కొదువ, నేను ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని ఆలోచన చెయ్యి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఉపయోగపడు, సువార్త ప్రకటన కొరకు నువ్వు ఉపయోగపడు. నీ ద్వారా అనేక మంది దేవుని వైపు చూస్తే నీకెన్నో ఆశీర్వాదాలు, బహుమానాలు దేవుడిస్తాడు. ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు ఎప్పుడు కూడా ఇతరులకు వెలుగు చూపిస్తూ ఉంటాయి. సూర్యుడు వెలుగు, చంద్రుడు వెలుగు, నక్షత్రాలు వెలుగు, ఆ వెలుగులో మనము సంచరిస్తూ ఉంటాం. బుద్ధిమంతులు అలాంటి వారు, బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతులు. మరి యేసయ్య పుట్టినప్పుడు 3 జ్ఞానులకు నక్షత్రం దారి చూపించిందా లేదా? మనం పెట్టుకునే బొమ్మ నక్షత్రాలు అక్కడే ఉండేవి. యేసయ్య పంపించిన నక్షత్రం కదిలే నక్షత్రం, మనం పెట్టుకునే నిలబడే నక్షత్రం. ఆ నక్షత్రం ఎవరో కదా, నువ్వు కదిలే నక్షత్రం అని. నీవు ఒక నక్షత్రంగా ఉండాలంటే మీరు బొమ్మ నక్షత్రాలు పెట్టుకుంటే కాదు, మీరే నక్షత్రంగా ఉండాలి. జ్ఞానులను సైతం దేవుని సన్నిధికి నడిపించే శక్తివంతులుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారు నిరంతరం ప్రకాశిస్తారు. రాత్రే కాదు, పగలే కాదు, వారు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు. మనం అనేకులను ప్రభు దగ్గరకు నడిపించటమే దేవుని చిత్తం. నువ్వు రక్షించబడి నీవు అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తే క్రీస్తు పడిన పాటలలో నీ వంతు, నీ శరీరం ముందు కూడా నువ్వు సంపూర్ణం చేయించున్నట్లే. నీకు అవకాశం ఉంది. ఇరుగు పొరుగు వారితో దేవుని గురించి మాట్లాడి దేవుని సన్నిధికి నడిపించే అవకాశం నీకు ఉంది. చనిపోయినాక నువ్వు చేయలేవు, బ్రతికున్న మాత్రం చేయగలుగుతావు. బ్రతికుంటే చేయగలుగుతావు. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉంటాడు, ఎన్నో ఉపకారాలు చేసి ఉంటాడు. ఉపకారాలు పొంది వాటిని మర్చిపోయే వ్యక్తిగా ఉంటావా? పౌలు వలె క్రీస్తు నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు గనక ఆయన కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధపడుతున్నానని తీర్మానం చేసుకొని ఆఖరి నిమిషం వరకు అదురు బెదురు భయం లేకోకుండా దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చాడు. కొంతమంది దగ్గర మాట్లాడాలంటే మనకు భయం. దేవుని యొక్క ఆత్మ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఆ భయం పోయింది. అవును కదా? పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు పేతురు అబద్ధం ఆడాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది మారు మనసు పొందారు. పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించమని నువ్వు అడగాలి. నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు నింపబడతావో
అప్పుడు ఎవరితోనైనా మాట్లాడే ధైర్యం నీకు వస్తుంది. పేతురు యోహానుల ధైర్యం చూసంట వీరు విద్య లేని పామర్లు, వీరు క్రీస్తుతో ఉన్నవారని గ్రహించారంట చాలామంది. వారిని చూసి భూమిని త్రాళ్ళక్రిందులుగా చేవారు ఇక్కడ కూడా ఉన్నారా అనుకున్నారంట. వాళ్ళకి చదువు లేదు. భూమిని తల్లక్రిందులుగా చేసే శక్తివంతమైనటువంటి మాటలు వారు మాట్లాడగలరు. ఎందుకంటే వారు దైవావేశము వారిలో ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారు. కొన్ని వేల లక్షల మందిని ప్రభు కొరకు మరి వారు సంపాదించగలిగారు. ప్రభువులు వారు మరి బలవంతులుగా కనబడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రాసిన పత్రికలే కదా మనం చదువుకొని విశ్వాసంగా మనం బలం పొందుకుంటుంది. అలాగే మన గురించి కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్పే విధంగా మన జీవితం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని కొరకు ఎటువంటి కష్టాన్నైనా అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే నువ్వు నామకార్థంగా ఉంటేనేమో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆదివారం ప్రార్థనకు వచ్చి 10 రూపాయలు సందా అయితే చాలు. లేదు, అట్ట కాదు, నా జీవితం అట్ట కాదు, నేను దేవుని కొరకు బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకుంటే మాత్రం దేవుడు నీకే పని అప్పచెప్తే ఆ పనిలో నువ్వు శక్తి లోపం లేని వాడిగా నువ్వు బ్రతకాలి. ప్రియమైన వారు, పౌలు గారు అనేక మంది ఆత్మలను సంపాదించి ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడుతూ వచ్చాడు. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు.